43వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమును సమీపించి చుండగా త్రోవ పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొను చుండెను. వాడు ప్రజల గుంపులుగా నడుచుచూ చప్పుడు విని విశేషమేమని అడిగెను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతటా వాడు, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలో వేసెను. ముందు నడుచుచున్న ప్రజలు వారిని ఓరుకుండమని కసరుకొనిరి. వారు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కనికరింపుము అనే కేకలు పెట్టసాగెను. యేసు నిలిచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి ఓరుదును అని అడిగెను. ప్రభు, నాకు దుష్టిదానము చేయుడు అని బదులు పలికెను. అట్లే నీ చూపును పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని యేసు పలికెను. ఆ క్షణమనే వాడు దృష్టిని పొంది దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలు అందరూ దేవుని స్తుతించిరి. ఇది ఏళ్ళవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ నిత్య సహాయమాత మునిపల్లి వేరే వాళ్ళగా దేవుని వాక్యము ఈరోజు చదివాము. దేవుని స్తోత్రాలు తండ్రి, ఆమేన్. ఈరోజు శనివారం మరి ప్రార్థన జరుగుతుంది కాబట్టి మరి తల్లిని పూజించడం, పూజా కార్యక్రమం జరుగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్. మరి తల్లిని పూజించడానికి ఇన్నోటి జరిగిందా?